ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. ఈ వీడియోలో వచ్చేసి ప్రభుత్వం నుంచి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే అక్టోబర్ 15వ తారీఖు అండి. ఆ వివరాలు ఏంటనేది కూడా ఒక్కొక్కటి వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, అట్లా లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ఇక ముఖ్యంగా సింగరేణి కార్మికులకు సంబంధించి ఈ నెల 15న దీపావళి పిఎల్ఆర్ బోనస్ను అయితే చెల్లించినట్లు ఏటా కార్మికులకు చెల్లించేటువంటి బోనస్ పైన కొన్నాళ్ల కిందటనే కోల్ ఇండియా స్థాయిలో ఒప్పందం అయితే చేసుకుంది. కాబట్టి ఇక కోల్ ఇండియా వ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలో దసరా సమయంలో బోనస్ అనేది చెల్లించిన అప్పుడు సింగరేణి లాభాల వాటా చెల్లించారనమాట. పిఎల్ఆర్లో బోనస్ను ఏటా మాదిరిగానే దీపావళికి అయితే చెల్లించినట్లయితే ప్రకటించారు. ఈ బోనస్ కింద ముఖ్యంగా ఏడాదికి 1.03 లక్షల చొప్పున చెల్లించే బొగ్గు సంస్థల యాజమాన్యాలు అంగీకరించడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఎల్లుండి కార్మికుల ఖాతాల్లో నిధులు అనేది జమ కానున్నాయి. తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారండి. ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో TGS ఎంపిక అయినటువంటి అంటే ముఖ్యంగా గ్రూప్ 2 నియామకాలు ఏదైతే ఉన్నాయో ఇందుకు సంబంధించి ఎంపికైన 783 మంది గ్రూప్ 2 విజేతలు ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అయితే అందించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు తెలియడం జరిగింది. ఇది వచ్చేసి శిల్పకళా వేదికలో నిర్వహించినట్లు కార్యక్రమానికి ఏర్పాట్లపైన సంబంధిత ఉన్నతాధికారులు సచివాలయం మంగళవారం సిఎస్ సమీక్ష సమావేశం అయితే నిర్వహించనున్నారన్నమాట. నియామక పత్రాలు అందుకునే వారిలో 16 శాఖలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని మిత్రులందరూ ఆహ్వానిస్తున్నట్లయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలన కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి అధికారులను కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే ఉందండి. ట్రాన్స్ఫార్మర్ మంజూరుకు రైతుల నుంచి లంచం, ఏసీబీకి చిక్కిన లైన్మెన్ అనమాట. రాజన్న సిరిసిల్లలో సర్వేయర్ అరెస్ట్ అనేది కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా మంజూరుకు రైతు నుంచి లైన్మెన్ నాగేందర్ 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏసీపీ డిఎస్పీ సిహెచ్ బాలకృష్ణన్ అయితే తెలిపారనమాట. మాసినోపల్లికి చెందిన రైతు బొల్లె రాజు తన పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు బ్యాంకు నుంచి 20,000 చెల్లించి డీడీలను తీసి నెల కిందట లైన్మెన్ నాగేందర్కి ఇచ్చారు. త్వరగా మంజూరు కావాలంటే అదనంగా మరో 20,000 ఇవ్వాలని అతడు రైతుపై ఒత్తిడి తెచ్చాడు. చివరకు 15,000 అంగీకరించారు. లంచం ఇవ్వడానికి ఇష్టం లేక రైతు ఏసీపీని అయితే ఆశ్రయించారు. తెలంగాణలో ముఖ్యంగా 16వ తారీఖున రాష్ట్ర కేబినెట్ భేటీ అయితే ఉంది. సో ఇప్పటికే సింగరేణి ఉద్యోగులకు అంటే కార్మికులకు బోనస్, అదేవిధంగా యూపీ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు బోనస్ అనేది ఇవన్నీ కూడా జీతాలపైన దీపావళి కానుకగా అందిస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో రావాల్సినటువంటి 5 పెండింగ్ డిఏలు పిఆర్సీ పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయి. దీనిపైన నిర్ణయం తీసుకునే చర్చించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.